రాజు, నువ్వేవి అనుకోనంటే ఈ డబ్బుతో నీ అప్పులన్నీ తీరిస్తే ఎలా ఉంటుంది? స్నేహితురాలుగా నేనేం చేయాలో, ఏం చేయగలను నాకేం అర్థం కావటం లేదు. నీ అభిమానం, ఆత్మబలం అండగా ఉంటే నాకు అంతే చాలు. పద. మంచి తరుణం మించిపోవును, ఆలోచించిన ఆశాభంగం. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. 8 days 8,000. 8 రోజులు సైకిల్ తొక్కిన వారికి 8,000 రూపాయలు బహుమానం. రాజు, అప్పులు తీర్చడానికి నువ్వు సైకిల్ తొక్కుతున్నావట. మనలాంటి కుటుంబాల్లో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు. నేను చాటుగానో సన్నాసి బుద్ధితోనో దొంగతనం చేస్తున్నాను అనుకో, లేదా కన్నవాళ్ళనే వెన్నుపోటు పొడుస్తున్నాను అనుకో, లేదా అప్పుల చేత పంచాయతీ జరిపించాను అనుకో, అప్పుడు నేను 10 మంది చేత చీ అనిపించుకునేవాడిని అవుతాను. ఏమిటా నువ్వు మాట్లాడేది? మొన్నటికి మొన్న కుమ్మరాడి దగ్గర కూలిపిని కొప్పుకొని ఏంటి పరువు మీద పెద్ద బండ పడేస్తావు. ఇవాళ మీ నాన్న చచ్చిపోయాక ఆగు. ఇప్పుడు నువ్వేమిటి మాట్లాడింది? మా నాన్న చచ్చిపోయాడా? ఆ మాట నువ్వంటున్నావా? నువ్వు ఏమిట్రా అది? ఆవిడ అలా రెట్టిస్తున్నావు. మరి చూడమ్మా, నాయనమ్మ నాన్న చచ్చిపోయాడు అంటుంది, అత్తయ్య అంటుంది. అసలు అసలు నాన్న చచ్చిపోవడం ఏంటమ్మా? నాన్ సెన్స్. నాన్న చచ్చిపోలేదు. నాన్న చచ్చిపోలేదు. మనందరం కలిసి ఆయన చంపేశాం. అవునమ్మా, నిర్దాక్షిణ్యంగా కాలు రాసి చంపేశాం. కొండంత మనిషిని చాదస్తుతో కొందరు, స్వార్థంతో కొందరు, ఇలా అందరం కలిసి ఆయన చంపేశాం. ఏ చంపలేదా? ఒక్కసారి మీరందరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. ఆయన జీతం నెలకు 500 రూపాయలు, కేవలం 500 రూపాయలు. తాహతకు మించిన కోరికలు కోరి మనందరం కలిసి ఆయన చంపేశాం. He was successfully murdered by all his family members. నోరుంది కదా అని తప్పులు పడుతున్నారు. నేను చేస్తున్న ఈ పనిలో ఓ పవిత్రమైన ఆశయం ఉందే తప్ప ఇదేం పరువు పోయే పని కాదని నాకు బాగా తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పని నేను చేసే తీరు. ఇవాళ నీ కొడుకు ప్రయోజకుడైనందుకు ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత ఆనందించేవాడివిరా. రాజుగాడి గదిలో దూరి డబ్బు కాజేద్దామంటే వాడు పడుకున్నాడో లేదో తెలియచావట్లేదు. పడుకున్నాడని దగ్గరికి వెళ్ళామనుకో, వాడు బాంబుల పేర్లా పేల్తాడు. అసలు ఈ గొడవంతా దేనికి? నువ్వు మీ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి కుక్క పెట్టి ఒక ఏడుపేడు, ఆవిడే కాచేసుకొచ్చి మనకిస్తుంది. రాజు సైకిల్ దుక్కి సంపాదించిన డబ్బుతో ముందు అప్పులు తీరుస్తానంటున్నాడు, మమ్మల్ని మాత్రం ఆగమంటున్నాడు. వాడు సైకిల్ తొక్కుతానంటే మనం అందరం వాడిని కాదను. ఇప్పుడు ఆ డబ్బు మనం కావాలంటే ఏం బాగుంటుందమ్మా? అందుకే వాడి చేతుల నుంచి మనం తీసుకోము. మరి నువ్వు ఆ గదిలోకి వెళ్తావు, ఎవ్వరికి అనుమానం ఉండదు. ఆ డబ్బు నువ్వు తెస్తావు. వాడు పగలనక రాత్రనక కష్టపడి రక్తం ఓడ్చి సంపాదించిన డబ్బు దొంగిలించమంటావా? ఆలోచిస్తే నాకు ఇప్పుడు అర్థం అవుతుంది. నా కొడుకు డబ్బు కూడా నువ్వే కాజేశావు. వాళ్ళు నువ్వే చంపేశావు. నువ్వే
నాయనమ్మా? నాయనమ్మా, ఏమైంది? బాబు ఏమైంది నాయనమ్మా? ఎందుకు కేకలు పెట్టావు? నాయనమ్మా, ఏమైంది నాయనమ్మా? ఏం లేదు బాబు, ఏదో పీడకలు వచ్చింది. మీ నాన్న గుర్తుకొచ్చాడయ్యా. సర్లే, ఊరుకో. ఏమిట్రా లోపల నుంచి వస్తున్నా? ఏమిటి? ఏమిటారు చేసిన పని? ఏం చేస్తా తప్పలేదమ్మా. అమ్మా వదలమ్మా, మీరు కూడా. దుర్మార్గుడా, ఎంతకు తెగించావురా? తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. తమ్ముడు ఎవడ్రా నీకు తమ్ముడు? ఒక సిగరెట్ వెలిగించినంతసేపు లేదు నీ పెద్దరికం, ఒక దమ్ము లాగినంతసేపు లేదు నీ పెద్దరికం. అందుకోసం నువ్వు ఎగిరిపడిన అవసరం లేదు. ఏమిటి నీ గొప్ప? నాన్న చచ్చిపోయి 4 రోజులు కాలేదు, రకరకాలుగా అధికారం చలాయించాలని చూస్తున్నావు. నీ పెద్దరికం నాకు అక్కర్లేదు. సచ్చినాడా ముసలిముండా. ఐఎమ్ సారీ, నీకు మర్యాద ఇవ్వాలి కదూ. చూడు మిస్టర్, నీకు ఎవరి పెద్దరికం అక్కర్లేదనుకుంటే ఈ ఇంట్లో నుంచి తక్షణం బయటకు వెళ్ళిపోవచ్చు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? తెలుసు. నిన్ను అన్నా అని గుర్తించాలి, నువ్వు తంతే పడుండాలి. అంతేకాదు, దున్నపోతల తింటూ కూర్చోకూడదు. కాయ కష్టం చేసైనా సరే సంపాదించాలి, అప్పుడే నీకు తిండి. ఓహో, సంసారం సవ్యంగా సాగాలంటే ఇంట్లో అందరూ కష్టపడాలి, అలాగే ఇంటి పరువు కాపాడాలంటే అందరూ కలిసి ఉండాలి కదూ. నీకు గుణపాఠం చెప్పడానికి నేను బయటికి వెళ్ళాలి, వెళ్తాను. గుడ్ బై. ఒరే కృష్ణ,